భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆర్టికల్ సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఆర్టికల్ 15 అనగానే విద్యకు సంబంధించిన రిజర్వేషన్లు ఆర్టికల్ 15లో ఉంటాయి. ఆర్టికల్ 16 వచ్చేసి ఉద్యోగ రిజర్వేషన్లు, అంటే కేవలం ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కల్పించే ఉద్యోగ రిజర్వేషన్ల గురించి ఇక్కడ ఆర్టికల్ 16లో ఉంటాయి. సాధారణంగా కన్ఫ్యూజ్ కాకుండా ఉండే అంశాలు ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ 15(4) అండ్ ఆర్టికల్ 16(4) ఈ రెండు ఆర్టికల్లు కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విద్యా రిజర్వేషన్లు 15(4)లో ఉంటాయి. సేమ్ ఇదే ఆర్టికల్ 16(4)లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉద్యోగ రిజర్వేషన్ ఇందులో ఉంటాయి. అంటే 4 అనే ఆర్టికల్ వచ్చినప్పుడు అది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ అని గుర్తుంచుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే రీసెంట్గా రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో చేర్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, అంటే 15(6), 16(6) ఇదేమో విద్యా రిజర్వేషన్లు, ఇదేమో ఉద్యోగ రిజర్వేషన్లు. అంటే 6 వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ అని గుర్తుంచుకోవాలి. ఇక కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే 15(5)లో ఓబీసీలకు సంబంధించిన విద్యా రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే ఓబీసీలకు సంబంధించి విద్యా రిజర్వేషన్లు ఇది కూడా రాజ్యాంగంలో చేర్చిందే, తర్వాత సవరించి చేర్చిన అంశమే. కానీ 16(5)లో మాత్రం ఓబీసీలకు సంబంధించిన ఉద్యోగ రిజర్వేషన్లు కావు. అంటే ఉద్యోగాలలో వీళ్ళకు ఓబీసీలకు రిజర్వేషన్లు లేవు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా గుర్తుంచుకోండి. ఇక్కడ ఓబీసీ వచ్చినప్పుడు 15(5)లో 16(5)లో ఏ అంశం వస్తుందంటే ఏ మతానికి చెందిన ఉద్యోగాలు ఆ మతానికే చెందుతాయి. అంటే ఇది మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనమాట. అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, అక్కడ హిందువులు మాత్రమే అందులో వర్క్ చేయడానికి అవకాశం, అంటే హిందువులకి రిజర్వేషన్లు. ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఉంటుంది కదా, అక్కడ కూడా కేవలం మత రిజర్వేషన్లు కాబట్టి ఆ వక్ఫ్ బోర్డులో ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఇంకో అంశం ఏంటంటే 15(1) అంటే 15(1) ఏం చెప్తుంది? కులం, మత, జాతి, లింగ, జన్మస్థల ఆధారంగా రాజ్యం వివక్ష చూపరాదు. అంటే ప్రభుత్వం, అంటే రాజ్యం అంటే ఎవరు? గవర్నమెంటు విద్యలో కుల, మత, జాతి, లింగ, జన్మస్థలం ఆధారంగా వివక్ష రాజ్యం చూపరాదు. 15(2) ఏం చెప్తుంది? పౌరులు చూపరాదు. ఇదేమో రాజ్యం చూపరాదు, పౌరులు కూడా ఈ పై వివక్షని చూపరాదు అని చెప్పేది 15(2). ఇక్కడ రాజ్యం ఉద్యోగాలలో, అంటే 16 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఉద్యోగాలలో రిజర్వేషన్ గురించి చర్చిస్తుంది. ఇక్కడ రాజ్యం ఏం చెప్తుంది? ఉద్యోగాలలో వివక్ష రాజ్యం చూపరాదు. 16(2) ఏం చెప్తుంది? కుల, మత, జాతి, జన్మస్థల, లింగ. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1లో కూడా వచ్చింది. ఉద్యోగ రిజర్వేషన్లలో ఎక్స్ట్రా పదాలు ప్రాంతం, నివాస స్థలం, వారసత్వం అనే పదాలు ఉద్యోగ రిజర్వేషన్లలో ఈ ఆర్టికల్లో చేర్చడం జరిగింది. కానీ ఇక్కడ విద్యా రిజర్వేషన్లో మాత్రం కుల, మత, జాతి, లింగం, జన్మస్థలం ఈ పదాలు మాత్రమే వాడడం జరిగింది. వీటిని అబ్జర్వ్ చేయండి. ఇక 15(3) అంటే 15(3)లో మహిళలకు, పిల్లలకు కల్పించే సదుపాయాలు, అంటే మహిళలకు, పిల్లలకు విద్యలో కల్పించే సదుపాయాలు అంటే రిజర్వేషన్లు అనమాట. ఇక్కడ 16(3)లో గుర్తుంచుకోండి లోకల్ జనరల్ గురించి చర్చిస్తుంది. అంటే ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎవరు లోకల్ అని నిర్ణయించుకునే అంశం స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, యూటీస్లో లోకల్ జనరల్ను నిర్ణయించేది 16(3)లో ఉంది. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. 15(3) మహిళలు, పిల్లలు, 16(3) లోకల్ జనరల్ ఉంటుంది. ఇక 15(4) ఎస్సీ ఎస్టీకి సంబంధించిందే, 16(6) ఈడబ్ల్యూకి సంబంధించిందే. ఇంకో విషయం ఏంటంటే మహిళలకు విద్యలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ నేటికి కూడా మహిళలకు భారత రాజ్యాంగం ప్రకారం ఉద్యోగ రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. థ్యాంక్ యూ.